ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? అది ఇంగ్లీష్ వాళ్ళు అంటారు కదా, ఏంటది? ఓవర్ టైం. నేను ఈ మధ్య ఓవర్ టైం చేస్తున్నానండి. చిన్నరాజు ఎవరు? అయినా మీకు తెలవందే ఉంది, రాత్రులు జాగారం కోపం వచ్చేసిందా మీకు? చల్లారండి. సంగతి ఏంటంటే తెల్లారిపోయిన వెంటనే మెలకువ రాదు. రాత్రి ఎందుకు మీరు నిద్రపోలేదు? అదే నిద్ర అలాంటిదేం లేదండి. అబద్ధం. చిన్నరాజవారు, రాణిగారికి మరేమో మా ఊరి కథలు చెప్తున్నాను. ఏం కథలు చెప్పాడు వాడు? అదే మా ఊళ్ళో మా ఇంటి పక్కన బాగుంది, చేలు చెట్లు ఉన్నాయి, ఇంకా మా 2 గేదెలు ప్రేమ కథ కూడా చెప్పాను. నిజంగా ఇవే మాట్లాడుకున్నారా మీరు? అవును. భలే, ఇంత తక్కువ సమయంలోనే మంచి స్నేహితులైపోయారు. ప్రశ్నలు మేం మిమ్మల్ని అడుగుతుంటే దానికి జవాబు వీడు చెప్తున్నాడు. అన్నట్టు ఒక విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికే మీ భర్త ఒకవేళ మేం కోరుకుంటే మీ జీవితాన్ని సర్వనాశనం చెయ్యగలం. గుర్తుంచుకోండి. రాకుమారి, ఏమిటిదంతా? అవును, ఇతనెవరు? మీ గదిలో ఏం చేస్తున్నాడు? అదే ఇతను మా సేవకుడు. మేమే ఇతన్ని రమ్మన్నాం. అది మేము దేవాలయానికి వెళ్ళాలి. చూడు, నువ్వు దేవాలయానికి పూజ సామాగ్రి సిద్ధం చేయి. మేము కాసేపట్లో వచ్చేస్తాం. ఆగండి, పెద్దరాణి అమ్మకి నేను తినిపిస్తాను. అయితే పెద్దరాణి అమ్మ, చివరికి మీరు గెలవనే గెలిచారు. కానీ ఇప్పటికీ నేను ఓడిపోలేదు. అదేంటంటే, నేను కొత్త పెళ్లి కూతుర్ని కదా, అందుకే అత్తారింటి పద్ధతులు తెలుసుకోవడానికి సమయం పట్టింది. కానీ ఇప్పుడు మా వారి నానమ్మ గారి ఎత్తుగడలన్నీ నాకు తెలిసిపోయాయి. నాకు తెలిసిందేంటంటే, ఇక్కడ ఘర్షణల్లో నిజాయితీతో కాదు, కుట్రలతో గెలుస్తుంటారు. ఇక ముందు నేను మీ అడుగుజాడల్లోనే నడుస్తాను. అయినా మీకు తెలియందేముంది? పెద్దలు చూపించిన దారిలోనే నడవటం పిల్లల బాధ్యత అంటారు. అంతేనా పెద్దరాణి అమ్మ? ఇప్పుడు నాకు తెలిసిపోయింది మిమ్మల్ని రాణా గారి ముందు ఎలా బయట పెట్టాలో అన్నది. శభాష్ గాయత్రి, మీ అత్తగారు మమ్మల్ని ఎలాగో ఓడించలేకపోయింది. అందుకే అత్తగారు చెయ్యలేని పని పూర్తి చేయడానికని కోడలు బయలుదేరిందా? భలే. అయితే ఇప్పుడు కాస్త సెలవిస్తారా? మీరు మమ్మల్ని ఎలా బయట పెట్టదలుచుకున్నారు? ఈరోజు నీలవనంలో వైతరిణికో పూజలు జరుగుతాయి. అక్కడికి రాజమహల్లోని మహిళలందరూ వస్తారు. తమ భర్తల దీర్ఘాయుష్షు కోసమని నూతికి పూజలు చేస్తారు. ఇంకే ఉంది? అప్పుడే నేను రాణాగారికి మీ నిజస్వరూపం చూపిస్తాను. నేను మా రాణాగారి ముందు
మిమ్మల్ని పూర్తిగా బయట పెట్టేస్తాను. నక్కలు కూడా ఒంటికి వాతలు పెట్టుకోవచ్చు, కానీ నక్కలలా ఎన్ని వాతలు పెట్టుకున్నా పులిలా ఎప్పటికీ అవి వేటాడలేవు. మమ్మల్ని బయట పెట్టేందుకు ఆధారాలే ఉన్నాయని మీ దగ్గర? ఆధారాల మాట అటుంచండి పెదరాణి అమ్మ. ఇప్పుడు మీ భోజనంలో నేను విషం కలిపాను కదా, దాని గురించి ఆలోచించండి. మీ చూపు బాగా మందగించింది పెదరాణి అమ్మ. లేకపోతే మీ అన్నంలో నేను సింధూరం కలిపినా అది మీరు గమనించలేకపోవడం ఏమిటి? అలా ఎన్నటికీ జరగదు. ఏంటి పెదరాణి అమ్మ, ఇంత చిన్న మాటకే దడుచుకున్నారా? అయినా మనవరాలు మీతో ఆ మాత్రం పరాచకాలు ఆడకూడదా? అన్నంలో విషం కలపలేదు. నేనేదో సరదాగా మీరు ఆడే ఆట మీతోనే ఆడానంతే. పోతే ఒకటి, ఈసారి ఇది నిజం కూడా కావచ్చు. త్వరలోనే సత్యం గెలుస్తుంది, గుర్తుంచుకోండి. స్వర్ణలేఖ, చిన్నరాణి గారు, రాణి గాయత్రి, మీరు ముగ్గురు మాతో పాటు మిల్వాన్లో పూజకి బయలుదేరండి. ఈరోజు సుమంగళులందరూ ఒకే రకం చీర కట్టుకుని ఈ పూజను నిర్వహిస్తారు. అలాగే సింధూరంతో హోలీ ఆడతారు. ఎప్పుడో ఒక రాణి చేసిన పొరపాటు కారణంగా ఆ బావిలో పడి ఒక వ్యక్తి చనిపోయాడని పెద్దలు చెప్తారు. అందుకే ప్రతి సంవత్సరం ఆమీర్ కోట్కి రాణి అయిన వారు ఆ బావికి పూజ చేస్తారు. దానివల్ల ఆమీర్ కోట్కి అలాగే రాజ పరివారానికి దాని నుండి రక్షణ లభిస్తుంది. మీరేం చింతించకండి రాజమాత, ఇప్పుడు ఏ అశుభం జరగదులేండి. ఇంట్లో సాక్షాత్తు దేవతలాంటి కోడలున్నప్పుడు ఇక్కడ సంకటాలకి తావే ఉండదు. ఏం గాయత్రి? అవును పెద్దరాణి అమ్మ, కొత్త కష్టాల సంగతి అటుంచండి. ఈ మహల్ను పట్టి పీడిస్తున్న పురాతనమైన కష్టాల నీడల్ని కూడా నేను మటుమాయం చేసేస్తాను. ఆ నీడలు బెదిరించే ప్రయత్నం చేయొచ్చు, కానీ వాటి ప్రయత్నాలు ఫలించు. అదేగాక వైతరిణి బావి పూజ దగ్గరికి మీరు రాకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. మీరొస్తారు కదా? కానీ పెదరాణి అమ్మ ఆరోగ్యం ఇంకా... కొత్త కోడలికి మొదటి పూజ కదా, దానికి మేం రాకుండా ఎలా ఉండగలం? లేదంటే మా కోడళ్ళకి ఆశీర్వాదం ఎలా అందిస్తాం మేము? అంతేగా గాయత్రి. చూడు గాయత్రి, నువ్వింకా చిన్న పిల్లవి, అర్థమైంది కదూ? అదేమిటి గాయత్రి,
చిన్నరాణి గారు ఎక్కడున్నారు? కోకిల వేరే ఊరు వెళ్ళింది. వారసుడు పుట్టాలని నోము నోచుకోవటానికి రామ్గఢ్ వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. కానీ చినరాజావారి మొహం ఎందుకలా ఉంది? ఏం జరిగింది? అమ్మతో మేము ఒకసారి మాట్లాడాలి. మాకు మా మహల్లోని ఈ విధంగా అవమానం జరుగుతుంటే భరించలేము. ఈ మహల్లో జరుగుతున్నవన్నీ మీ భవిష్యత్తు కోసమే జరుగుతున్నాయి లక్షరాజ్. భవిష్యత్తు కోసమా? భవిష్యత్తు కోసం మేము మా వర్తమానాన్ని నాశనం చేసుకోలేము రాజావారు. ఇక ఈ అవమానం మేము ఎంత మాత్రం సహించలేము. స్వర్ణలేఖ మా భార్య. మేము ఆవిడ్ని ఈ విధంగా వేరొక పురుషుడితో ఉండడం చూస్తూ ఊరుకోలేము. భర్తగా మీలో మగసిరి ఉండుంటే వేరే పురుషుడి అవసరమే వచ్చుండేది కాదు లక్షరాజ్. మాకు లక్ష్యాన్ని సాధించడమే ముఖ్యం. అందుకోసం మేము ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సిద్ధం. మాకొక వారసుడు కావాలి. అందుకు మేము ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడం. మేము మీతో ఇంతకు ముందు కూడా ఈ విషయం చెప్పాం. రాజావారు, వారసుడు అనిపించుకోవాలంటే వాడికి మన ఇంటి పేరు ఇవ్వాలి కదా. కానీ మేము వాడికి మన పేరు ఎప్పటికీ ఇవ్వలేము. మరొక మాట, మన ఇంటి పేరు లేనిదే వాడు ఎప్పటికీ వారసుడు అనిపించుకోలేడు. మరి మేము కాదంటే అసలు వాడికి ఉనికే ఉండదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీరీ బిడ్డకు మీ పేరుని ఇవ్వను అని కూర్చుంటే మీ నుండి మేము కూడా మా పేరుని లాగేసుకుంటాం. మిమ్మల్ని మేము వెలివేయగలం. బాగా గుర్తుంచుకోండి. మా పేరు ఉన్నంత వరకే మీరుంటారు చినరాజావారు. మా పేరే కనుక లేకపోతే మీకు అసలు ఉనికే ఉండదు. మీరు వెళ్ళండి, నేను వీరిని చూసుకుంటాను. పెద్దరాణి అమ్మా, నాకు బాగా తెలుసు మీరిక్కడికి వచ్చి తీరుతారని. ఇక ఇప్పుడు మీకు ఏమాత్రం తెలియకుండానే రక్తంతో తడిసిన మీ చేతులు రాణాగారి ముందు బయటపడతాయి.
భయపడకండి. నేనంత సులువుగా మీకు ముక్తిని దొరకనివ్వను కదా. ఎలాగైనా నా మాంగళ్యాన్ని తెంచేందుకు మీరు ఎన్నెన్ని నాటకాలాడారు. దానికి శిక్ష నేను నా చేతులతో మీకు విధిస్తాను. నేను మిమ్మల్ని స్వయంగా స్వర్గస్థురాల్ని చేసేస్తాను. ఇంకో తమాషా చెప్పనా? ఇక్కడ నన్నెవ్వరూ గుర్తుపట్టరు. ఎందుకంటే అందరు ఆడవాళ్ళు ఒకేలా కనిపిస్తారు. మీరు ఆ కాళీమాతను పూజిస్తారు కదూ. అయితే ఇప్పుడు మీ వినాశనాన్ని కూడా ఆ కాళీమాతే నిర్ణయించిందనుకోండి. ఇది మా కారులో బాంబు పెట్టినందుకు. ఇది ఎన్నోసార్లు మా కాపురాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినందుకు. అయితే గాయత్రీదేవి రాణా ఇంద్రవదన్ గారికి రెండో భార్య. ఈ రోజు నుండి ఇప్పటి నుండి మాకు బానిస. రాణిగారి మానసిక స్థితి బాగా పాడైపోయింది. ఇప్పుడు వీరి పరిస్థితిని బాగు చేయడానికి మేము వీరికి వెంటనే కరెంట్ షాక్ ఇవ్వడం తప్ప ఇంకేమీ చేయలేము. ఏంటి పెద్దరాణి అమ్మా, మళ్ళీ భయపడ్డారా? నేను మీతో చెప్పాను కదా, ప్రతిసారి దీన్ని ఆట అనుకోవద్దని.